హలో వెల్కమ్ టు ప్రభా చేతి రుచులు. ఈరోజు పెసరబ్యాళ్ళ కోసంబరి ఎలా చేయాలో చూద్దాం. చాలా క్విక్గా అయిపోతుంది అండ్ ఆల్సో వెరీ హెల్తీ. ట్రై చేయండి ఒకసారి. కావలసిన పదార్థాలు: కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, క్యారెట్, ఎండుమిరపకాయలు, నూనె, ఆవాలు, కరివేపాకు, అలాగే పెసరబ్యాళ్ళు ఒక 5 to 6 hours అలా నానబెట్టుకుని ఉండాలండి. ఎలా తయారు చేయాలి అంటే, ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ పోసుకొని, తర్వాత సాసులు, ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసి కాసేపు అలా కాగనివ్వండి. కాస్త అది ఇలా రోస్ట్ అయింది అన్నప్పుడు మనం పెసరబ్యాళ్ళు ఒక 5 to 6 hours అలా నానబెట్టుకున్నాం కదండి, దానిలోకి వేయండి. అవి ఆల్రెడీ మంచిగా నానింటాయి కాబట్టి మళ్ళీ మనం దాన్ని హీట్ చేయక్కర్లేదు. జస్ట్ అలా మిక్స్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత కిందకి దించుకొని, నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అంతా పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. దానికి నాకు ఒక చిన్న స్పూన్ అంతా సరిపోతుంది ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చిని కూడా మిక్సీ చేసుకొని దాన్ని కూడా వేసుకోవచ్చు. అది ఇంకా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొబ్బరి, క్యారెట్, అలాగే కొత్తిమీర అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలంతే. పెసరబ్యాళ్ళ కోసంబరి రెడీ. ఇది ఏదైనా డిష్కి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.